సమ్మర్లో దొరికే ఇంపార్టెంట్ ఫ్రూట్స్లో ఈ ఐస్ యాపిల్ ఒకటి. అదేనండి తాటి మంచులు. ఇది ఎప్పుడు దొరికినా కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు. ఆల్రెడీ మనకి సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇది ఏప్రిల్ నుంచే రావడం అనేది స్టార్ట్ అయింది. నేను మీ లావణ్య, క్లినికల్ న్యూట్రిషనిస్ట్. వెల్కమ్ టు లావణ్యస్ న్యూట్రిషన్ కేర్. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నాను అంటే ఇందులో 90% అనేది నీరే ఉంటుంది. ఇంకా అధికంగా ఫైబర్ కూడా ఉంటుంది. అదేనండి పీచు పదార్థం అన్నది ఉంటుంది అనమాట. ఇంకా వైటమిన్స్ అయితే వైటమిన్ ఏ, సి, కే, ఈ కూడా ఉంటుంది. ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవచ్చా అని కొంచెం చాలా మందికి డౌట్ ఉంటుంది. ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. బిడ్డ ఎదుగుదలకు కావాల్సిన ఫోలిక్ యాసిడ్ అనేది ఇందులో అధికంగా ఉంటుంది. కానీ 4 to 5 ముంజుల వరకు వీళ్ళు తినొచ్చు. అది కూడా వారానికి 2-3 సార్లు తీసుకుంటే, అంతకు మించి తీసుకుంటే వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం అనేది రావచ్చు అనమాట. సో ముదిరిపోయిన తాటి ముంజలు మాత్రం తీసుకోవద్దు. మీరు తీసుకోవాలి అనుకుంటే ఫ్రెష్గా మీరు దొరికితే మాత్రం తీసుకోవచ్చు. ఎందుకంటే దానిపైన కెమికల్స్ జెల్ కూడా అమ్ముతున్నారు అనమాట. సో మీరు చూసుకొని మీరు కన్జ్యూమ్ చేసుకోవడం మంచిది. ఈ వీడియో చూస్తున్నప్పుడు ఒక డౌట్ ఉంటుంది, డయాబెటిక్ వాళ్ళు తీసుకోవచ్చా అని కూడా మీకు డౌట్ వచ్చే ఉండొచ్చు. సో డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇందులో ఎంత ఫ్రక్టోస్ ఉన్నా కూడా ఫైబర్ అండ్ వాటర్ కాంబినేషన్లో ఉంది ఈ ఫ్రూట్. సో ఈజీగా తీసుకోవచ్చు. కానీ లిమిటెడ్ క్వాంటిటీలో మాత్రం తీసుకోవాలి. చెప్పాను కదా, 3 నుంచి 4 వరకు తీసుకోవచ్చు. వారానికి 2 రోజులు తీసుకుంటే చాలు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, అదే ఫైటో కెమికల్స్, యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్, గుండెకి కూడా చాలా మంచిది. ఇది కార్డియో ప్రొటెక్టివ్గా కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఇంకా ఎసిడ్, అల్సర్స్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట. ఇది చాలా సూదింగ్గా అనిపిస్తుంది వాళ్ళకి. ఇంకా గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలకి ఎండలో ఆడుకోవడం వల్ల కానీ చాలా ఉక్కపోత వల్ల పేపు వస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళకైతే ఈ తాటి ముంజలు లేదా తాటి నీళ్లు వాటి మీద రుద్దితే ఆ పేపు కూడా తగ్గుతుంది అనమాట. తాటి ముంజలు తిన్న వెంటనే ఏ ఫుడ్స్ తీసుకోకూడదో ఇప్పుడు చూద్దాం. తాటి ముంజలు తిన్న వెంటనే వాటర్ అన్నది తీసుకోకూడదు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ అందులో వాటర్ కంటెంట్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల మనకి స్టమక్ అప్సెట్ అయ్యే స్కోప్ ఉంటుంది. ఇంకా స్టమక్ పెయిన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో వాటర్ అనేది ఎప్పుడు తీసుకోవాలి అంటే ఒక 45 minutes తర్వాత వాటర్ తీసుకోవచ్చు. తాటి ముంజలు తిన్న వెంటనే జంక్ కూడా తినడానికి వీలు లేదు. సో బజ్జీ, సమోసా, చాట్స్ ఇవి కూడా తీసుకోవద్దు. సో తాటి ముంజలు తీసుకున్న 1 గంట తర్వాత మీ ఇష్టం. ఎందుకంటే తీసుకోవడం మంచిదే కాదు, కానీ మీకు బాగా అలవాటు తీసుకోవాలి అనుకుంటే మాత్రం తాటి ముంజలు తీసుకున్న వెంటనే మాత్రం తీసుకోకూడదు. చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట స్టమక్లో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లావణ్యస్ న్యూట్రిషన్ కేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో ఎవరికి ఉపయోగపడుతుందో షేర్ చేయండి.